ఈనాటి విశ్లేషణకు స్వాగతం. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంటే పలాసలో ఈ మద్యం దోపిడీ ఎందుకు? పబ్లిక్ డొమైన్లో ఉన్న తీవ్రమైన ఆరోపణలు, అలాగే అందుబాటులో ఉన్న ఆర్టీఐ పత్రాలను ఎలాంటి పక్షపాతం లేకుండా ఈరోజు మనం స్పష్టంగా విశ్లేషిద్దాం. మనం ఈరోజు ప్రధానంగా మాట్లాడుకోబోయే అంశాలు పలాసలో జరుగుతోందంటున్న మద్యం దోపిడీ, ఆ అదనపు వసూళ్ల లెక్కలు, అధికారిక ఆర్టీఐ ఆధారాలు, ఈ భారం ఎవరిమీద పడుతోంది, మరియు చివరిగా ప్రజల డిమాండ్లు. మొదటి విభాగం: పలాసలో మద్యం దోపిడీ ఆరోపణలు. ఒక పక్క దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలంతా ఖర్చుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని, పొదుపు అలవాటు చేసుకోవాలని స్వయంగా గౌరవ ప్రధానమంత్రిగారే పిలుపునిస్తున్నారు కదా. కానీ పలాస నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. మున్సిపాలిటీ నుంచి పల్లెటూర్ల వరకు మద్యం బాటిళ్లపై ప్రింట్ చేసిన ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అసలు ఈ చర్చ ఎక్కడ మొదలైందంటే, పలాసకు చెందిన న్యాయవాది దువ్వాడ శ్రీధరబాబాగారు ఒక సూటి ప్రశ్న సంధించారు. ఎంఆర్పీ ధరకే అమ్మాల్సిన మద్యాన్ని ప్రజలకు ఎందుకు అధిక ధరలకు అమ్ముతున్నారు అని ఆయన అడిగిన ప్రశ్నే ఈ దర్యాప్తుకు అసలు పునాది. రెండవ విభాగం: ఈ అదనపు వసూళ్ల అంచనా లెక్కలు. ప్రజల నుంచి వస్తున్న ఆరోపణల ప్రకారం ఆ లెక్కలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. వైన్ షాపుల్లో ప్రతి బాటిల్ పైన సుమారు 20 రూపాయలు అదనంగా లావుతున్నారు. అలా రోజుకు 20,000 బాటిల్స్ అనుకున్నా అది 4 లక్షల రూపాయలవుతుంది. ఇక గ్రామాల్లో ఉండే బెల్ట్ షాపుల విషయానికొస్తే అక్కడ ఏకంగా బాటిల్కు 40 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. రోజుకు 5,000 బాటిళ్ల చొప్పున వేసుకున్నా అక్కడ నుంచి మరో 2 లక్షలు. అంటే అక్షరాల ప్రతిరోజు 6 లక్షల రూపాయల అనధికారిక వసూలు జరుగుతున్నాయన్నమాట. రోజుకు 6 లక్షలే కదా అని మనం దీన్ని తేలిగ్గా తీసిపారేలేము. ఇది కాలానుగుణంగా ఎలా పెరుగుతుందో చూద్దాం. రోజుకు 6 లక్షల చొప్పున ఒక నెలకు అది ఏకంగా 1,80,00,000కు చేరుతుంది. అదే ఒక సంవత్సరానికి లెక్కిస్తే 21 కోట్ల రూపాయలకు పైగానే దాటేస్తుంది. ఒకసారి దీర్ఘకాలికంగా ఆలోచిద్దాం. ఇదే ట్రెండ్ ఇలాగే 5 ఏళ్లు కొనసాగితే ఈ మొత్తం వసూళ్లు ఏకంగా 100 కోట్ల రూపాయల మార్కును కూడా క్రాస్ చేస్తాయి. బాటిల్ మీద తీసుకునే ఆ 20 లేదా 40 రూపాయల వెనకాల ఇంతటి భారీ అనధికారిక ఆర్థిక సామ్రాజ్యం నడుస్తోందని ఈ ఆరోపణలు స్పష్టం చేస్తున్నాయి. మూడవ విభాగం: ఈ వ్యవహారానికి సంబంధించిన అధికారిక ఆర్టీఐ ఆధారాలు. ఇవన్నీ కేవలం ఆరోపణలేనా, లేక ప్రభుత్వ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే, ఈ వాస్తవాలు రాబట్టే క్రమంలో ఫిబ్రవరి 23న ఒక సమాచార హక్కు దరఖాస్తు దాఖలు చేశారు. దానికి స్పందిస్తూ మార్చి నెలలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖవారు అధికారికంగా లిఖితపూర్వక సమాధానం కూడా ఇచ్చారు. మరి ఆ ఆర్టీఐ సమాధానం